de-addiction. నమస్తే, వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే కాకినాడ జిల్లా పెద్దాపురంలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసిన స్వచ్ఛతా ర్యాలీలో పాల్గొన్నారు. అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు. వారి సమస్యలు తెలుసుకుంటూ అవసరమైన చర్యలను చేపట్టాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. చంద్రబాబు పెద్దాపురం పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. స్వచ్ఛతా ర్యాలీలో భాగంగా చంద్రబాబు బ్యానర్ పట్టుకుని ప్రదర్శనలో పాల్గొన్నారు. మిరపకాయల వీధిలోకి ప్రవేశించిన సీఎం స్థానికులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు వీధుల్లో పహారా ఉన్నారు. శ్రీ సీతారామాంజనేయ భక్త సమాజం సభ్యులు ఇంటి గేటు లోపల నుంచి చంద్రబాబుకు అభివాదం తెలిపారు. ఈ సమయంలో అక్కడ ఆగిన చంద్రబాబు భద్రతా సిబ్బందికి చెప్పి వారందరినీ బయటకు రప్పించారు. అందరికీ నమస్కరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు. సీఎం స్వయంగా పిలిచి పలకరిస్తారని అనుకోలేదని శ్రీ సీతారామాంజనేయ భక్త సమాజం సభ్యులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. కలెక్టర్ గారు చిన్నప్పటి నుంచి సార్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఘనంగా జరిగిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 153వ జయంతి వేడుకల్లో పాల్గొని ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి మంత్రి రామానాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులను ఎదిరించిన ధైర్యశాలి ప్రకాశం పంతులు అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ప్రకాశం పంతులను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. అందరికీ తెలుసు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు అంటే ఒక స్వతంత్ర సమర యోధుడిగా మనందరికీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకంగా. ఎందుకంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు, ఎంతో మంది తమ ప్రాణాలను సైతం త్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వారిలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు ప్రథమ వరుసలో ఉన్నటువంటి పర్సన్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి విశ్వవిద్యాలయం స్థాపించడంలో కానీ దగ్గర 10-12 లక్షల మంది రైతాంగానికి మరి యొక్క సాగునీరు అందించడంలో కానీ లక్షల మందికి త్రాగునీరు అందించేటువంటి ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో మరి ఆ టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద దాన్ని మరి పునర్నిర్మాణం చేసి మరి వేళ ఎంతో మందికి రైతాంగానికి మరి దోహదం చేసేటువంటి ఎన్నో సంస్కరణలు పెద్ద ఎత్తున టంగుటూరి ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా కూడా తీసుకురావడం జరిగింది. అటువంటి టంగుటూరి ప్రకాశం పంతులు గారిని మనందరం కూడా స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని చెప్పి మరొకసారి మీ ద్వారా అందరికీ కూడా తెలియదు. టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని మనమందరం రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతిని పురస్కరించుకుని శనివారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, టంగుటూరి ప్రకాశం పంతులు ముని మనవడు సంతోష్ కుమార్లతో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏబిఎం కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ పింగళి పాండురంగారావు రచించిన జాతీయ స్థాయి ధీరుడు టంగుటూరి ప్రకాశం పుస్తకాన్ని మంత్రి డోలా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో తనదైన ముద్ర వేసిన ధీరుడు టంగుటూరి అని అన్నారు. న్యాయవాదిగా ఎంతో ప్రాక్టీస్ ఉన్న స్వాతంత్ర పోరాటం కోసం త్యాగం చేసిన వ్యక్తి టంగుటూరి అని అన్నారు. ఆయన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతి వర్ధంతులను ఘనంగా నిర్వహిస్తోందన్నారు. మన జిల్లా నుండి
ముఖ్యంగా మన వినోద్ రాయనవారిపాలెంలో జన్మించి మా టంగుటూరు ఒల్లూరులో విద్యాభ్యాసాలు చేసి స్వాతంత్ర సమరయోద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ మీద వ్యతిరేకంగా పోరాటం చేయటం, సత్యాగ్రహంలో పాల్గొనటం, ఇలాంటి స్వాతంత్రోద్యమ ముఖ్య ఘటనల్లో పాల్గొనటం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా, అదేవిధంగా మన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి తనదైన ముద్రను చేసుకున్నటువంటి పట్ట తీసుకున్నారు. అదేవిధంగా రాజమండ్రి ప్రాంతంలో వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసి ఆ ప్రాంతంలో రాజమండ్రికి ఆయన మున్సిపల్లో చైర్మన్గా కూడా తొలి రాజకీయ పదవులకి గెలుపొందటం, రాజమండ్రి నగర అభివృద్ధిలో కూడా వారి పాత్ర కీలకమైంది. ఈరోజు కూడాను వారు చేసిన సేవలు మన ప్రకాశం జిల్లా ఏర్పాటులో వారిని గుర్తుపెట్టుకుంటూ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసేందుకు మన పూర్వ పెద్దల పాలకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒంగోలులో కానీ అదేవిధంగా వినోద రాయనపాలెంలో కానీ వారి జన్మదినాన్ని వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తూ ఉంది. ఇటువంటి యొక్క మూర్తుల త్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరాలు ఎంత ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాను. రోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ ప్రిమైసెస్లో ఉన్న ఆయన విగ్రహానికి ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన రాష్ట్రం కోసం, దేశం కోసం చేసిన సేవల్ని, త్యాగాన్ని స్మరించుకుంటున్నాము. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకుంటూ మనం ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో మనవంతు కృషి చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ప్రకాశం పంతులు గారి ద్వారా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మొదటిగా సాక్రిఫైస్ అనేది నేర్చుకోవాలి. ఆయన ఎంతో చదువుకున్న వ్యక్తి, ఎంతో డబ్బులు, మంచి లాయర్ ఉన్నా కూడా స్వాతంత్రం కోసం ఆయన సాక్రిఫైస్ చేసుకొని ఈరోజు స్వాతంత్రం ఎంతో పాత్ర ఆయన పోషించాడు. అదే కాకుండా ప్రకాశం జిల్లా వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, అనేక చివరిలో అంటే అసలు ఉన్న డబ్బులన్నీ ప్రజల కోసం ఖర్చు పెట్టి చివరిలో చాలా సామాన్య వ్యక్తిగా ఆయన చనిపోయారు. మనం ఆయన స్ఫూర్తి తీసుకొని రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్కి సాక్రిఫైస్ చేస్తూ మన అభివృద్ధి సంక్షేమ బాటల్లో చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిలో ముందుకెళ్లాలని మనందరం ముందుకెళ్లాలని కోరుతున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవటం లేదని, అసలు కూటమి ప్రభుత్వానికి మానవత్వం ఉందా అని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కూటమి నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయని, మంత్రులు ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయని, దోచుకోవడంలో కూటమి నేతలు బిజీగా ఉన్నారని, అయినా ప్రభుత్వానికి చీము కుట్టినట్లు కూడా లేదని, ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారని చెప్తారు కానీ చర్యలు మాత్రం ఉండవా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించిన అంశం, మన ప్రాంతానికి సంబంధించిన ప్రైవేటీకరణ. దాని మీద మా పార్టీ నిర్ణయించిన ప్రకారం డిఎంసి సమావేశంలో దాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయమని చెప్పాం. మా కార్పొరేట్ అందరూ కూడా దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి తీర్మానం చేయించాం. డిప్యూటీ సీఎం గారు, రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు
ఎమ్మెల్యే మినిస్టర్ గారు ఇద్దరు కౌన్సిల్ సాక్షిగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటిజం జరగదు. మీ ఉన్నంత వరకు జరగదు కౌన్సిల్ సాక్షిగా చెప్పారు. ఆ రోజు మా కళ్యాణమ్మ బిజినెస్ 12 రోజున ఏమైంది? మరి ఎందుకు పవర్ ప్లాంట్ వచ్చి సర్వీసింగ్ ప్రైవేట్ వాళ్ళతో టెండర్ పిలిచి వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. 32 డిపార్ట్మెంట్ని మరి ప్రభుత్వ సంస్థలో ఉన్న చేస్తున్న అధికారుల్ని అక్కడ తీసి ఉద్యోగస్తులు తీసి అది ప్రైవేట్ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళతో ఆ కార్యక్రమం చేయిద్దామని చెప్పి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఎక్కడ దేశంలో ఏ ప్లాంట్ జరిగిందా? ఇది ఎందుకు విశాఖపట్నం ప్లాంట్ లో జరుగుతుంది? చెప్పండి నాయకులు, చెప్పండి కుటుంబ నాయకులు చెప్పండి. డిప్యూటీ సీఎం గారు ఇక్కడ విశాఖపట్నంలో లీడ్ చేయండి. మాకు అభ్యంతరం, మీ అందరం కూడా ఇన్వాల్వ్ అవుతాం. కావాల్సిన రాజకీయాలు కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రలో కనుక్కునే ఏదైతే ఉందో దాన్ని సాధకం చేసుకోవాలి. 32 మంది ప్రాణ త్యాగాలతో ఆ ప్లాంట్ వచ్చి ఆ పరిశ్రమ ఇక్కడ వచ్చింది. దాన్ని కాపాడుకోవాలి. ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి అందరూ నడుం కట్టాలి. గోదావరి ఒకంత శాంతించింది. అధికారులు ఉపసంహరించుకున్నారు. బ్యారేజీ వద్దకు 11.43 లక్షల క్యూసెక్ల వరద జలాలు వచ్చి చేరుతున్నాయి. దీంతో అదే స్థాయిలో వరద నీటిని బ్యారేజీ 175 గేట్ల నుంచి దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. బ్యారేజీ వద్ద ప్రవాహం తగ్గుదల కనిపిస్తున్నా దిగువనున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరో 24 గంటల పాటు వరద ఉధృతి కొనసాగనుంది. కనకాయి లంక, ముక్తేశ్వరం ఎదురు బిడియం, అప్పనపల్లి కాజ్వేలు నీట మునిగి ఉన్నాయి. దీంతో ఆయా కాజ్వేలపై ఆధారపడ్డ లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి పరివాహక ప్రాంతంలోనూ పలు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. శరీర ఆరోగ్యం నోటి నుంచే మొదలవుతుందని, కాబట్టి క్రీడాకారులందరూ దంత సంబంధిత జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని రాష్ట్ర రవాణా మరియు క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ నిర్వహించిన క్రీడాకారుల దంత సంరక్షణ అవగాహన కార్యక్రమం విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోగ్య పరిరక్షణ అంశాల్లో అన్ని రకాల క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు ముందు జాగ్రత్తలు తీసుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న క్రీడా దంత సురక్ష, భారతీయ దంత వైద్యుల సంఘం నిర్వహించే క్రీడా దంత సురక్ష వాలంటీర్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం ద్వారా క్రీడాకారులకు నోటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, దంత కవచం వాడకాన్ని ప్రోత్సహించడం మరియు ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలను నేర్పించడం జరుగుతుంది. ఇందులో వాలంటీర్లు ప్రత్యేక శిక్షణ పొందుతారు. టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళి అర్పించారు. తెలుగు వారిలో స్వాతంత్ర కాంక్షను రగిలించిన ధీరోదాత్తుడు, త్యాగధనుడు, తెలుగు జాతి సాహసానికి ప్రతీకాన్ని ఈ సందర్భంగా కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతికి బాటలు పరిచిన టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా అతని ప్రజాసేవను, దేశభక్తిని ఈ సందర్భంగా స్మరించుకుందామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.
దశాబ్దం అందుబాటులో విశిష్టమైన సేవలు టెలికాం రంగంలో అందిస్తున్నామని బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ ఎల్ శ్రీను తెలిపారు. బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ వినియోగదారుల కోసం ₹1 సిమ్ కార్డ్ 4 రోజుల వ్యాలిడిటీ తో అందిస్తున్నామని చెప్పారు. అదేవిధంగా ఫైబర్ టీవీ బేసిక్ ప్లాన్ ద్వారా కేవలం ₹400తో ఇంటర్నెట్ తో పాటు 444 టీవీ ఛానల్స్, 9 ఓటీటీ ఛానల్స్ అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా వినియోగదారులకు నిరంతరం సేవలు అందించేందుకు సెల్ టవర్ లో నూతనంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు మొదటి నెల సౌకర్యం, అంతేకాకుండా తరువాత 3 నెలలకు ₹100 డిస్కౌంట్ తో భారత్ ఫైబర్ నెట్ సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. మీడియా మిత్రులకి బిఎస్ఎన్ఎల్ కుటుంబం తరఫున స్వాగతం పలుకుతున్నాము. మీ ద్వారాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడాను బిఎస్ఎన్ఎల్ యొక్క సేవలను వివరించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ మేము పిలవటం జరిగింది. మరి ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ ఒక 2 మంచి సేవల్ని ఆవిష్కృతం చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఫ్రీడమ్ ప్లాన్, మన స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ₹1 సెల్ ఫోన్ కనెక్షన్ అనేది ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ నెలలో ఇప్పటికే మేము సుమారుగా 6000 సిమ్లు ఇవ్వటం జరిగింది. ₹1 సిమ్ము నెల రోజులు నిరంతరంగా ఎంతైనా మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా ఒక రోజుకి 2 GB డేటా ఫ్రీ, అదేవిధంగా 100 SMS ఫ్రీ. ఇది కొత్త వినియోగదారులకి మరియు వేరే ఆపరేటర్ల నుంచి ఎంఎన్పి ద్వారా బిఎస్ఎన్ఎల్కి వచ్చినటువంటి వినియోగదారులకు కూడాను ఇది వర్తిస్తుంది. ఆ తర్వాత మనము ₹199 కానివ్వండి, లేకపోతే ₹153 కానివ్వండి ఎఫ్ఆర్సి చేసుకుంటే వాళ్ళు 25 రోజులు ₹153 నిరంతరంగా GB డేటా ఎంతైనా మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా ₹199 అంటే రోజుకి ₹8 చొప్పున రోజుకి 2 GB డేటా ఎంతైనా మాట్లాడుకోవచ్చు. కుప్పం పట్టణంలోని కొత్తపేట అభివృద్ధి సీఎం చంద్రబాబుతోనే సాధ్యమని మున్సిపల్ టీడీపీ అధ్యక్షుడు రాజకుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నన్, కొత్తపేట ఇన్ఛార్జ్ అప్పు పేర్కొన్నారు. కొత్తపేట రోడ్డు వెడల్పు కోసం దుకాణదారులతో కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ దేవస్థానంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సహకరించాలని కోరారు. నష్టపరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. 40 అడుగుల రోడ్డు విస్తరణకు అభ్యంతరం లేదని దుకాణదారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మేత్రే రోడ్ లో ఉండే అంగళ్ళు సంప్రదాయంగా ఉన్న వ్యాపారస్తులందరికీ నమస్కారములు. ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కొత్తపేట అభివృద్ధి కోసము రోడ్డు వెడల్పు చేయటకు గాను నిర్ణయించి రాజకీయ నాయకులు పంపించినారు. రాజకీయ నాయకులు 45 అడుగులు కావాలన్నారు. అందరూ చేరి ఇక్కడ అంగళ్ళు సముదాయం అందరూ చేరి 40 అడుగులు రోడ్డు వెడల్పు చేయటకు ఒప్పుకున్నారు. దీనికి డెవలప్మెంట్ చేసి ఈ నష్టపరిహారాన్ని కొంచెం ఎచ్చగా ఇచ్చి అంగళ్ళు మొత్తం పోయిన వాళ్ళకి ఏదైనా సబ్స్టిట్యూట్ దానికి ఏమైనా అరేంజ్ చేసి వాళ్ళని కూడా జీవనాధారం చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరూ ఒప్పుకున్నాము. గారు ఏ తీర్మానాన్ని తీరించినా మేమందరూ ఏకపక్షంగా ఒప్పుకుంటున్నాము. సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం మండల కేంద్రం ఎంజేపీ స్కూల్ నందు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర నెలలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు వర్షాకాలంలో ఎదురయ్యే వ్యాధుల గురించి, అలాగే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని మన ఆరోగ్యాలను అలాగే మన తోటి వారి ఆరోగ్యాల గురించి అవగాహన కల్పించి గ్రామాల్లో, వీధుల్లో పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంజేపీ స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మరి జనవరి మాసం నుంచి ప్రతి నెల ఒక్కొక్క థీమ్ తో విజన్ 2047 లో భాగంగా మరి ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ తో ఈ ప్రభుత్వము సంవత్సరం అంతా ఒక క్యాలెండర్ మాదిరి
ఏర్పాటు చేసి ఒక్కొక్క నెల ఒక్కొక్క ప్రోగ్రాము ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మనం చూసినట్టయితే తడి చెత్త పొడి చెత్త ఏ విధంగా వేరు చేయాలి, అదేవిధంగా ప్లాస్టిక్ ఏ విధంగా నిర్మూలించాలి, ఈ విధంగా ఒక్కొక్క నెల నీరు చెట్టు ఈ విధంగా ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్తో మనము చేసుకుని ఉన్నాము. ఇప్పుడు ఈ మాసం వచ్చేసి మనకు మాన్సూన్ హైజీన్. ఏది మాన్సూన్ హైజీన్ అంటే వర్షాకాలము ఏ విధంగా మనము పరిశుభ్రంగా ఉండాలనేటువంటి థీమ్ మీద ప్రభుత్వము ఈ యొక్క కార్యక్రమాన్ని యాక్చువల్గా మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర ఎప్పుడు ఏర్పాటు చేస్తామని చెప్పండి? ప్రతి నెల బాగా అందరికీ గుర్తుంది. ప్రతి నెల మనము 3వ శనివారము చేసుకుంటాం. యాక్చువల్గా మనం కూడా గత వారమే 3వ శనివారం, కానీ మరి పబ్లిక్ హాలిడే ఉండడం వలన మరి ఆ రోజు జరుపుకోలేకపోయినాము. అందువల్ల ఈ 4వ శనివారం మనము జరుపుకుంటున్నాము. 4వ శనివారం కాదని మనము నెక్స్ట్ మంత్ కూడా 4వ శనివారం ఉండదు. ప్రతి నెల 3వ శనివారం ఉంటుంది. కాబట్టి ఈ మాసం యొక్క ఉద్దేశం మాన్సూన్ హైజీన్ అంటే వర్షాకాలంలో మనం ఏ విధంగా పరిశుభ్రంగా ఉండాలి, వర్షాకాలంలో ఎటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి, ఎటువంటి వ్యాధులు వస్తాయి, ఎటువంటి అనారోగ్య బారిన మనము పడతాము, ఆ విధంగా పడకుండా ఉండడానికి మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనేటువంటి దాని గురించి మనకు, అదేవిధంగా మన వ్యక్తిగత పరిశుభ్రత మనం తెలుసుకుంటూ మన కుటుంబంలో ఉన్నటువంటి వారికి తెలియజేస్తూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి తెలియజేస్తూ మనం కూడా ఆరోగ్యంగా ఉండి మన చుట్టుపక్కల వారు కూడా ఏ విధంగా ఆరోగ్యంగా ఉండాలి, ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశమే ఈ రోజు కార్యక్రమం యొక్క ఉద్దేశము. విజయనగరం జిల్లా మెంటాడ మండలం బెరసాడ వలస గ్రామంలో గల కోళ్ల ఫారం వద్ద ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిపై రెవెన్యూ కొరడా జుడిపించింది. కోళ్ల ఫారం ప్రారంభం నుంచి ప్రభుత్వ భూమిని సుమారు 1.13 సెంట్లను ఆక్రమించుకుని చుట్టూ గోడ నిర్మించి అనుభవిస్తున్నారు. కోళ్ల ఫారంతో పాటు చుట్టుపక్కల సుమారు 3 ఎకరాల 55 సెంట్లు భూమిని ఆక్రమించుకుని అనుభవిస్తుండగా గ్రామస్తుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ శాఖ స్పందించి తక్షణ చర్యలు చేపట్టి ఆక్రమణలో ఉన్న గోడను జేసీబీ సహాయంతో కూలగొట్టి ప్రభుత్వ భూమిని స్వాధీనపరుచుకున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ మరియు కురుపం శాసనసభ్యురాలు జగదీశ్వరి అన్నారు. క్యాంపు కార్యాలయం గుమ్మలక్ష్మీపురంలో ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రజా దర్బార్ కు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు వచ్చి తదితర సమస్యలు తెలుపుతూ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. సమస్యలు విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు తెలియజేస్తూ సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం పిఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఎల్లయ్యపాలెం, గుండాలమ్మపాలెం, తలమంచి సొసైటీలకు సంబంధించి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ప్యాక్ చైర్మన్ గా నియమితులైన అభ్యర్థులు ఏకొల్లు వంశీధర్ రెడ్డి, పిట్టు సూర్యనారాయణ, బర్వేల్ బిమిల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డెల్టా ప్రాంతమైన కోవూరు ప్రాంతంలో సహకార సంఘాలు రైతులకు అండగా నిలిచి వారికి అందుబాటులో ఉండాలన్నారు. ఈ సంఘాల ద్వారా విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పరికరాలు అందించాలన్నారు. సొసైటీ చైర్మన్ల ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులకి, అలాగే రైతు సోదరులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మన ఎల్లయ్యపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి అధ్యక్షుడిగా ఏకల్లు వంశీధర్ రెడ్డి, డైరెక్టర్ గా శ్రీ ఇంకో డైరెక్టర్ గా శ్రీ బెల్లం చిట్టిపాము గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా గుండాలమ్మపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా శ్రీ బద్వేలు వినీత్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ గా శ్రీ
అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే కలమంచి ప్రాథమిక వ్యవసాయ సహకార అధ్యక్షులు శ్రీ పిటి సూర్యనారాయణ గారు, అలాగే డైరెక్టర్ శ్రీ నక్కలని, ఇంకో డైరెక్టర్ శ్రీ కుందర్తి నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, ఈ ప్రాథమిక సహకార సంఘాల గురించి నాకన్నా మీకే ఎక్కువగా తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఎంతో మంది రైతులు, ఈ ప్రాథమిక సహకార సంఘాలు ఎక్కువగా రైతులకి ఉపయోగపడేందుకు మన ప్రభుత్వం తీసుకొచ్చిన సహకార సంఘాల చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతిగా మనకి రైతులకి ఏవైతే కావాలో అన్నిటికీ ముందుండి చేతులు మాట్లాడుగా మనల్ని వెన్నుండి నడుపుతున్నారు ముందుకి. అదే విధంగా ఈ సహకార సంఘాల అధ్యక్షులు కూడా రైతులకి ఎప్పుడు రుణాలు అవసరమైతే అప్పుడు రుణాలు, సబ్సిడీలో వాళ్ళకి వ్యవసాయ పనిముట్లు, అదే విధంగా ఏ టైంలో వాళ్ళకి ఏది అవసరమో చూసుకునే విధంగా మీరందరూ ఓపిక రైతులకి కావాల్సినవి అందించాలని మిమ్మల్ని అందరినీ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం విజయవాడ గాంధీనగర్ హోంల్యాండ్ కళ్యాణ్ చక్రవర్తి భవనంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సమితి త్వరలోనే జరగబోయే గణేష్ ఉత్సవాల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర స్థాయిలో తొలి గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో వినాయకుడి మండపాల ఏర్పాటుకి అనుమతులన్నీ మంజూరు చేయడానికి సింగిల్ విండో విధానం అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు మాజీ ఎంపీ గోగరాజు గంగరాజు ప్రభుత్వాన్ని కోరారు. అధిక సంఖ్యలో ఏర్పాటు కానున్న మండపాల అనుమతుల్లో సమస్యలు, పలు విభాగాల మధ్య సమన్వయ చర్చలు, కార్యక్రమాల్లో భద్రత, ట్రాఫిక్, వాహనాల మళ్లింపు తదితర అంశాలపై నిర్వాహకులు అధికారులతో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలని సమితి నిర్ణయించింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం బోడసకుర్రుపల్లి పాలెంలో గోదావరి వరద నీరు మత్స్యకారుల గృహాలను చుట్టుముట్టింది. వరద మరింత పెరిగితే మత్స్యకార కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పల్లె ప్రాంతం అంతా పరిశీలించి వరద ఉధృతి పెరిగితే తీసుకోవాల్సిన చర్యల గురించి సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేసిన ఆర్డీఓ మాధవి పల్లిపాలెం ప్రాథమిక పాఠశాలలో ప్రాథమిక వైద్య చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం పరిధిలోని గండేపల్లి, కెర్లంపూడి, జగ్గంపేట, గోకవరం మండలాల్లో ఉన్నటువంటి 1740 మంది ఆటో డ్రైవర్లకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా 25 కేజీల రైస్ బ్యాగులను పంపిణీ చేశారు. జగ్గంపేటలోని కాపు కళ్యాణ మండపం నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూపర్ 6 పథకంలో భాగంగా ఆగస్టు 15వ తేదీన ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఫ్రీ బస్సు ద్వారా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్ సోదరులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరికి 25 కేజీలు చొప్పున బియ్యం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగిందని జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. అంతేగాని చెయ్యి ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు దొంగలు కూడా ఆగిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీ అందరినీ కూడా ఒక శిశు సహకారంతో ఒక ఆత్మస్థైర్యాన్ని మీకు అందివ్వాలి అని చెప్పి నవీన్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా నవీన్ నేను అభినందిస్తూ, మరి కదా మీకు జరిగే నష్టమైన మాత్రం నేను అనుకోవటం లేదు. ఎందుకంటే నష్టాన్ని నేర్చుకుని దాన్ని మరింత బలం చేసి మీకు అందిస్తే మీరు ఇంకా నిర్వీర్యమైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక నాయకుడిగా, మీ అభిమానిగా ఏ నష్టాలన్నా సరే ఎదురెత్తి పోరాడి మిమ్మల్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ముందుగా నేను ఆ నమ్మకాన్ని పోకుండా ఎక్కడ సందర్భంగా మీకు మనోధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది సహాయం చేయాలని ఒక ఆలోచన పుట్టి
హోమియో డి అడిక్షన్ డ్రగ్ ఆహార పదార్థాల్లో కలిపి తినిపించ మా నెంబర్ మేము చనిపోయిన వాళ్ళ వైసీపీ అనవసరంగా రాద్ధాంతం చేస్తుంది అని ప్రభుత్వంలో నాయకులు చెప్తా ఉన్నారు. నేను అడుగుతా, కళ్ళు లేని కబోజుల్లాగా ఉండద్దు. రాష్ట్రం యావత్తు రోడ్ల మీదకి వచ్చే హర్తనాదాలు మీకు వినిపిస్తలేదా? మా పరిస్థితి ఏంటంటే ఎదురు చూస్తూ జిల్లాలో ఎప్పుడో నిండి పొంగి పొర్లి ఆ నీళ్లు వచ్చినాయి. అలాగే కృష్ణా జలాలు కూడా శ్రీశైలం నుంచి కూడా నీళ్ళన్నీ కూడా జిల్లాలకు కూడా వచ్చినాయి, ప్రవేశించినాయి. ఎక్కువ సముద్రం పాలవుతున్నాయి. కాబట్టి అక్కడ కూడా పంటలు పెట్టడానికి, ప్రత్యామ్నాయ పంటలు పెట్టడానికి వెంటనే కూడా చర్యలు చేపట్టండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.